ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ ముగిసే లోపల విశ్వగురుగా భారత్ పరిపూర్ణంగా ఎప్పటికి ఆవిర్భవిస్తుంది? మన 99 ఛానల్లోనే విశ్వగురువు అనే టైటిల్ పెట్టారు. నిజానికి విశ్వగురువు అనే పదం కంటే కూడా సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికి వస్తుందంటే 2032కి మనం చాలా దేశాలు ప్రపంచంలో సనాతన ధర్మం వైపు వస్తాయి. హిందూ ధర్మం కాదు, సనాతన ధర్మం. అలాగే విశ్వగురువు అనే పదం కంటే కూడా గురువు అనే పదం అక్కర్లేదు, పరివర్తన వచ్చేస్తుంది. అంటే మనం ఏమి టీచింగ్ చేయక్కర్లేదు, మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి మా ధర్మం ఇది ఏదో ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి భారతదేశంలో చేస్తున్నట్టుగా ఈ ప్రచారాలు ఏముండవు. మీ యొక్క తత్వాన్ని బోధపడుతుంది. ఎప్పుడు యొక్క కలిక యొక్క అంశ ఎప్పుడైతే చూడండి, ఇప్పుడు అన్ని దేశాలు కొట్టుకుంటున్నాయి, మనకి ఇజ్రాయెల్ ఇరాన్ సమానమే. ఎందుకంటే ఇద్దరూ బాగుండాలి, దాంట్లో నేను ఉండాలి. ఈ విశ్వంలో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ ఎదగాలి, దాంతో నేను ఎదగాలి. ఇది మన పాలసీ. కానీ ట్రంప్ పాలసీ అది కాదు, అమెరికన్ పాలసీ అది కాదు. అందరూ పోవాలి, నేను బాగుండాలి, మిగలాలి, నేనే బాగుండాలి. అర్థమైందా? అంచేత దీనికి 2032కి ప్రతి ఒక్కరికి చూడండి ఎంత స్టేబుల్గా ఉంటుందో. సనాతన ధర్మం కలిగినటువంటి వాడు, వేద సంస్కృతి కలిగినటువంటి వాళ్ళు, సనాతన సంప్రదాయం కలిగిన వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో ప్రపంచ శాంతికి సనాతన ధర్మం తప్పితే ఇంకొకటి లేదు అని అన్ని దేశాలు విశ్వసిస్తాయి. ఇప్పుడుగా చూడండి, యూరోపియన్ కంట్రీస్ మనకి ఫ్రీ ట్రేడ్ ఎలా వచ్చారు. ఇప్పుడు కెనడా చూడండి, నిన్నటి వరకు శత్రువు మనకి, ఇప్పుడు మన లేనిది ఏమీ లేదు. కాబట్టి ప్రపంచ దేశాలకి మనం ఏం చెప్పరా, మేము మధ్యవర్తిత్వం వస్తాం, లేకపోతే మీకు శాంతిని చేస్తాం. నో, మేము శాంతిగా ఉంటాం, ఉండడం. అందుకే నేను ఒకటే చెప్తుంటాను ప్రతి ఒక్కరికి, నీ పనిని నువ్వు నిబద్ధతతో చెయ్యి, నీ పంచకి ప్రపంచం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి పని, ఎవరి కులవృత్తిని, వాళ్ళ అనుకూల వృత్తిని గౌరవించండి. మీ పనిని పరమాత్ముడిగా భావించండి. పనియే పరమాత్మని మీరు మీ పంచని మీరు కూర్చుని చేయండి, మీ పంచకి ప్రపంచం వస్తుంది. అది కూడా ధార్మికమైన జీవనం చేసే వాళ్ళకి మీకు ధనం లేకపోవచ్చేమో కానీ సాధనం బోలంత ఉంటుంది, శాంతి ఉంటుంది, సంతృప్తి జీవనం ఉంటుంది. అందుకు ధార్మిక జీవనానికి అందరు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా కన్వర్ట్ అయిపోతున్నాయి. ఇరాన్లోనే దాదాపు 20% సనాతనీయులుగా మారిపోయారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఎందుకంటే భారతీయ ధార్మిక జీవనం అందరికీ కూడా ఆదర్శం అవుతుంది. మన డిప్లొమసీ కూడా చూడండి, మనం చేసేటటువంటి రాజనీతి ఎలా ఉంది చూడండి. మనం ఎవరిని వెనకేసుకురాం. యుద్ధం వద్దు, శాంతి ముద్దు. అది నా తమ్ముడైనా నీ తమ్ముడైనా, నా శత్రువైనా నీ శత్రువైనా, శత్రువు కూడా మిత్రుడే అనేటువంటి భావంతో మనం పనిచేస్తున్నాం. కాబట్టి ప్రపంచ దేశాలన్నిటికీ ఆదర్శంగా నిలిచి వాళ్ళంతటా వాళ్లే సనాతనీయులుగా మారేటటువంటిది 2032 సంవత్సరానికి విశ్వగురువు కాదు, సనాతనీయులుగా మారడానికి సర్వం సనాతనీయం 2032 ధన్యవాదాలు యోగి ప్రభాకర్ మహారాజ్.